ఇప్పుడు అనూస్ కలెక్షన్స్ నుంచి డ్రెస్ వచ్చిందండి, అది ఎలా ఉందో చూద్దాం. మనం ఏదైనా సరే ఆన్లైన్లో డ్రెస్ బుక్ చేసుకున్నప్పుడు మనం ఒక వీడియో ఓపెనింగ్ వీడియో తీసుకుంటే ఏమైనా చిన్న చిన్న దానికి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి మనం మళ్ళీ పంపించాలి. సో ఆ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంత బాగా వచ్చింది కదా. ఎంత చూసారా ఎంత బాగుంది, కనిపిస్తుందా మా కలర్ కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంతవరకు ఈ పొడి అవ్వట్లేదు. బాగుందండి, చాలా బాగుంది. బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్, హ్యాండ్స్ బాగా వచ్చాయి కదా, చాలా నీట్గా హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. ఓకే బ్యూటిఫుల్గా ఉందో కలర్. బాగుందమ్మా, సూపర్. ఇది ఇలా వచ్చింది మొత్తం సరే. దీనికి టోటల్ సెట్ ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. గోల్డ్ కలర్తో వచ్చిందనమాట, చూడండి ఎంత బాగుందో. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, నచ్చింది నాకైతే, బాగుంది కదండి. సో అనూస్ కలెక్షన్లో తీసుకున్నాము. తనకి సంబంధించిన నెంబర్స్, ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎవరైనా కావాలంటే తీసుకోండి. ఏమైనాయి అది ఈవెన్? అవి పూరీలు కాదురా, కట్టగారులు. ఎవరు చేశారనుకున్నది ఈవెన్? ఎందుకంటే నువ్వు నిన్న పిన్ని పేరు గుర్తుపెట్టుకోలేక అట్లా చేసింది అనమాట పిన్ని. సో ఈ డ్రెస్ వచ్చేసి ఉమా సెలెక్ట్ చేసిందంట అండి, అనూస్ కలెక్షన్లో ఉమా సెలెక్ట్ చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, నిజంగా బాగుంది కదమ్మా. నాకు కూడా ఈ గ్రీన్ కలర్లో లాల్చి, అమ్మ కూడా ఈ గ్రీన్ కలర్లో శారీ ఉంటే భలే ఉంటుంది. అనానికి ఆల్రెడీ ఉంది. ఓకే, విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము. బాయ్ బాయ్. బాయ్ గాయ్స్. బాయ్ మమ్మీస్. పడతావు నీ అబ్బా, వదులు దాన్ని, వదులు వదులు. మెత్తగా ఉన్నాయి చూడు, మెత్తలేనప్పుడు వదిలే, నేను మళ్ళీ వాకింగ్ వచ్చినప్పుడు పోయొచ్చు. పాండిగా పా, చూసా మా ఆవిడని వాకింగ్ తీసుకొస్తే ఇది గోల్ అండి, అసలు అటు దారలేదే, అటు గోడ ఎండు. ఒకటి ఉంటుంది ఇక్కడ పచ్చిది, అయ్యో కోసారా, ఇగో 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 అది. అది పెద్దగా అయిందో చూడాలి. ఎందుకు ఒకదాన్ని ఏం చేసుకుంటావు? ఉన్న ఇంకొంచెం పెద్దగా అవని ఏం కాదు, ఎవరేం తీసుకెళ్ళరు మన వెంచర్లో. మనకి ఇప్పుడు అవసరం లేనప్పుడు కోయటం ఎందుకు? నువ్వు పప్పులో నువ్వు ఆల్రెడీ పప్పు ఎందుకు కొనినావు? నువ్వు మామిడికాయ పప్పు వండాలన్నా లేవా? ఇగో ఇక్కడికి వచ్చి మామిడికాయ కోసుకునే తీరిక లేదు అమ్మగారికి. ఏమైంది? ఎటు పోయిన మరటు? లైట్లు బంద్ చేయండి. ఎందుకు మీకు లైట్లు ఎందుకు వేసారు? నా సెల్ లైట్ ఉంది, బంద్ చేయండి. వస్తుంది, లైటింగ్ వస్తుంది, బాగానే వస్తుంది. మా వాకింగ్ స్ట్రీట్. చందమామ చూడండి ఇందాక చెట్ల మధ్యలో ఎలా ఉందో మీకు చూపిస్తా.
జూమ్ చేసి చూపిస్తాను. చూసాను ఎంత బాగుంది. వాకింగ్ ఇది మా వాకింగ్ స్ట్రీట్ అన్నమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది కొంచెం. టిఫిన్ చేసి చూడండి సెల్ చూసుకుంటుంది బిడ్డ. ఇగో నా చెల్లెలు బిర్యానీ కోసం ఆరాటపడుతుంది. ఇప్పుడు ఈ ఇంటికి ముఖ్యమైన ఘట్టం అటువంటి సునీత గారు నేను వస్తున్నా. హాయ్ సునీత గారు, టిఫిన్ చేశారండి మీరు? ఓకే అండి, బాగున్నారండి మీరు? ఇంకండి వంకాయలు ఇన్నిసార్లు వంకాయలు పెడతారు. చెట్లకు కాస్తున్నాయి కదా అని వంకాయలేగా. చెట్లకి వంకాయలు కాస్తున్నాయి కదా నీకు వంకాయలు అని ఇంకేం లేదు దాని మించి. ఎవర్రా సౌండ్ పెట్టింది మళ్ళీ? ఇక్కడ మా గేట్ దగ్గర కుక్క కనిపిస్తుంది చూసారా, దాని పేరు రాజులు. అన్ని కుక్కల పేరు రాజులు. ఇప్పుడు కోత వస్తే అవి పిలవగానే కోతులు అల్లిస్తున్నాయి అన్నమాట బాగానే. ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాయి అవి. సో వీళ్ళకి బిర్యానీ చేసి ఎలా ఉందో పెడతానో చూసేయండి. థ్యాంక్ యూ అండి. టిఫిన్ చేసి చూడండి సెల్ చూసుకుంటుంది బిడ్డ. ఇగో నా చెల్లెలు బిర్యానీ కోసం ఆరాటపడుతుంది. ఇప్పుడు ఈ ఇంటికి ముఖ్యమైన ఘట్టం అటువంటి సునీత గారు నేను వస్తున్నా. హాయ్ సునీత గారు, టిఫిన్ చేశారండి మీరు? ఓకే అండి, బాగున్నారండి మీరు? ఇంకండి వంకాయలు ఇన్నిసార్లు వంకాయలు పెడతారు. చెట్లకు కాస్తున్నాయి కదా అని వంకాయలేగా. చెట్లకి వంకాయలు కాస్తున్నాయి కదా నీకు వంకాయలు అని ఇంకేం లేదు దాని మించి. ఎవర్రా సౌండ్ పెట్టింది మళ్ళీ? ఇక్కడ మా గేట్ దగ్గర కుక్క కనిపిస్తుంది చూసారా, దాని పేరు రాజులు. అన్ని కుక్కల పేరు రాజులు. ఇప్పుడు కోత వస్తే అవి పిలవగానే కోతులు అల్లిస్తున్నాయి అన్నమాట బాగానే. ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాయి అవి. సో వీళ్ళకి బిర్యానీ చేసి ఎలా ఉందో పెడతానో చూసేయండి. థ్యాంక్ యూ అండి. ఏమన్నా దీవెనా? ఏమన్నా నైట్ 12 అయింది అసలు. వీళ్ళు బండుకుంటే ఒరే గిచ్చి కెమెరా పెట్టగానే పడుకున్నాడు. అబ్బా సరే ఎంతసేపు ఇట్లా వస్తా ఆగురా. పెద్ద నటులు వీళ్ళందరూ. 12 అయింది టైము. ఎంత ముద్దుగా ఉంది కదా. ఇక్కడ కల్లి హెయిర్ వద్దంట వాళ్ళ అమ్మకి, దువ్వాన్ని తిరగట్లేదంట. సో వీటి ఇప్పుడు మనం సింక్ ఇచ్చేసేద్దాం. చూడండి అట్లా చూడండి, కర్లీ హెయిర్ కాస్త సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ గా మారిపోయిందే. చూపించాలకి ఎంత ఓపికో దీనికి అయితే. ఎంతసేపు ఉంది.